నీకు కృప కలుగును గాక. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. దేవుని మందిరం పడిపోయిన పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టించేటువంటి ఆ ఉద్దేశముతో తన కార్యమును మొదలుపెట్టారు. జెరుబ్బాబెలును దేవుడు కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏవైతే లాక్డౌన్ వల్ల, ఇటు వల్ల, కరోనా వల్ల, కష్టాల ఇబ్బందుల వల్ల ఆర్థికంగా కోల్పోయావో, వ్యాపారంలో నష్టమా, ఉద్యోగంలో నష్టమా, ఏదైతే కోల్పోయావో, ఏదైతే ఆ మందిరాన్ని కూల్చి నెబుకద్నెజరు పట్టుకెళ్ళాడో వాటిని వాటితో పాటు మరికొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇంకా అక్కడ ఇచ్చిన జీవో ఏంటి తెలుసా? ఇంకా ప్రజలు ఎవరికైనా తోస్తే ఇంకా కానుకలు ఇవ్వండి అన్నాడు. దర్యావేష్ పట్టుకెళ్ళింది ఒకవేళ 100 టన్నులు బంగారం పట్టుకెళ్ళారనుకోండి, 200 టన్నులు బంగారం తిరిగి వచ్చేసింది. ఈరోజు నీకు ఇచ్చేటువంటి ప్రాపర్టీ ఏంటి తెలుసా? నీవేవైతే నష్టపోయావో, ఎంత మహిమనితో కోల్పోయావో, రెండింతలుగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. నీకు కృప కలుగును గాక. 2 సార్లు చెప్పండి. కృప కలుగును గాక అని పునాది రాయి స్టార్ట్ చేశారు. ఆ కృప తోడండి ఏ చేతులు గుండా పునాది వేశాడో అదే చేతులు ముగించింది. అన్న నా వల్ల కాక వదిలేశానన్న ఇల్లు కట్టడం, నా వల్ల కాక పెళ్ళి చేద్దాం అనుకున్నానన్నా, నా వల్ల కాక వదిలేసి పక్క వాళ్ళకి అప్పచెప్పి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పానన్నా, నా వల్ల కాక జాబ్ వదిలేసుకున్నానన్నా, ప్రభు అంటున్నారు, నీతోనే ఆరంభింప చేస్తా, నీకు కృప కలుగును గాక, నీతోనే ఆ పనిని ముగింపు చేస్తాను, ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాను, ఆ ఇంటిని కంప్లీట్ చేస్తాను, ఏది నష్టపోయావో నీకు తిరిగి చేస్తా. పట్టుకెళ్ళాడు, అక్కడ కొంతకాలం పెట్టుకున్నారు, పట్టుకొచ్చి వడ్డీ రిటర్న్ వచ్చేస్తుంది. కృప కలుగును గాక. కృప మరి జెరుబ్బాబెలు చేతులు ఏమన్నాయా? లేవు. ఎజ్రా చేతులు ఏమన్నాయా? లేవు. యెషూరు చేతులు ఏమన్నాయా? లేవు. జకర్యా చేతుల మనీ ఏమన్నా? లేదు. నీ బ్యాంక్ నిల్, నీ తండ్రి బ్యాంక్ ఫుల్. గట్టిగా చప్పట్లకూడదాం. సహాయం ఎలా వచ్చింది? అక్కడ రాజులు లేపాడు దేవుడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు డబ్బులు కొదువు అంటారు చూడండి, ఆయన అంతే. అన్న ఈ జాబు, ఈ ప్రమోషన్ నాకు వచ్చేట్టుకు లేదన్నా, నా వల్ల కాదన్నా, ఒక అడ్డుపడి నష్టపోయాను. ఈరోజు ఈ వాక్యాన్ని, ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకో. శక్తి చేత కాదు, ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించా మనీ పెట్టావేమో, కాలేదేమో, ఎగ్జామ్ పాస్ అవ్వలేదేమో, ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదేమో, బిల్లు పాస్ అవ్వలేదేమో, ప్రమోషన్ రాలేదేమో, ఇంక్రిమెంట్ రావట్లేదేమో, నీకు రావాల్సిన అడుగొట్టును అడ్డుపడిపోతున్నాయేమో. ప్రభు అన్నారు, శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మతో జరిగిస్తా. నా స్టైలే ఇది ప్రభు అన్నమాట, నా స్టైలే ఇది. ఆయన కృప తెరిస్తే, ఆయన కార్యము చేస్తే చట్టాలు, ప్రభుత్వాలు ఏవి ఆపలేవు. ఒకవేళ ఏ కోర్స్ స్టార్ట్ చేసి ఆగిపోయిందో, ఏ వీసా కోసం ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయిందో, అలాంటి వారికి అద్భుతంగా నీకు కృప కలుగునుగాక. అది నీ బిడ్డల వాళ్ళ కృప కలుగునుగాక. దేవుడు మార్గాలు సరళము చెయ్యునుగాక. ఆమేన్. ఒకవేళ అన్న పిసిఓడి ప్రాబ్లం అన్న ఫైబ్రాయిడ్స్ అన్న సిస్టులు అన్న థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, అయి ఉండటం వల్ల పిల్లల పుట్ల అన్న స్పెర్మ్ కౌంట్ డౌన్ అయిపోయిందన్న, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్న, 190 ఉండొచ్చు. చదును భూమి అగునుగాక. కృప నీకు దొరుకునుగాక. అందరూ చెప్పండి, కృప నీకు దొరుకునుగాక. వన్స్ ఒక్కసారి రక్షణ పొందితే ప్రభు అన్నారు, నేను సదాకాలం సంపూర్ణంగా చేశాను పోను. ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చి శాపంగా మారి వైరస్ చైనాలో స్టార్ట్ అయ్యి ప్రపంచానికి ఎలా పాకేసిందో, అలా ఒక ఆదాము చేసిన తప్పుకి ప్రపంచానికి శాపంగా మారిపోయి, అదేనండి ఆ పాపం పాకేస్తే, అదే బైబిల్ ఏం చెప్పింది రోమా 5వ అధ్యాయంలో, యేసుక్రీస్తు అనే మనుషుని ద్వారా కృపాదానం, కృపా బాహుళ్యము ద్వారా ఆ కృప తెరబడి నీకో శిక్ష అనుభవించాడు. పాపమే అంత విస్తరిస్తే, దానికి ఎంత స్పీడ్, అంత శక్తి ఉంటే, ఇంకా కృపకి ఎంత శక్తి ఉంది, ఎంత స్పీడ్ ఉంది, ఎంత దీవెన ఉంది అంటాడు అక్కడ. అది చదివిన తర్వాత నాకు అసలు మైండ్ బ్లాక్ అయింది. వావ్ చెల్లెలు
దేవుడు మీకు కృపనిస్తున్నారు. డాక్టర్లు పుట్టరు కష్టం అని చెప్పారు, ఐఏఎఫ్ ట్రై చేస్తారు, ఇంకేం ట్రై చేస్తారు, ఎన్ని లక్షలు ఖర్చు నాకు తెలియదు. ఇక్కడ ఎంతోమంది వచ్చి చెప్పారు, అన్న 6 లక్షలు 5 లక్షలు ఖర్చు అయింది, 2 times ఐఏఎఫ్ ఫెయిల్ అయిపోయింది, 6 lakhs అయింది, 5 lakhs, చాలామంది చెప్పారు. ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేశారు నాకు తెలియదు. దేవుడు నీకు కృపనిస్తారు అంతే. గాడ్ బ్లెస్ యూ. త్వరలో సాక్ష్యం చెప్పబోతున్న బిడ్డను తీసుకొచ్చి, నీ కడుపున పుట్టిన బిడ్డను తీసుకొచ్చి దేవుడు మళ్ళీ దీవించను కాదు. అలాగే మరికొన్ని విషయాలు, ఒకవేళ దేవుని సేవ పరిచర్య అన్న స్టార్ట్ చేశాను కానీ నడవట్లేదు. ఒకవేళ ఆన్లైన్లో ఎవరైనా కనుక సేవకులు ఉంటే ప్రభుపేట చెప్తున్నా మీకు, నేను ఒకవేళ సంఘాలు ఆగిపోయినాయేమో నాకు తెలియదు ఈ లాక్డౌన్లు వీటి వల్ల. దేవుడు నీకు కృప తెరుచును గాక. ఆయన ఆరంభించిన కార్యము ఆపడం. అందుకనే ఒకవేళ సేవ చేస్తున్నావా, పరిచర్య చేస్తున్నావా, సువార్త చేస్తున్నావా, నాకు ఒక ప్రేరేపణ ఈరోజు, మీరు జాబ్ చేసుకుంటూ లేదా గృహిణిగా ఉంటూ లేదా బిజినెస్ చేసుకుంటూ సువార్థికులుగా వెళ్ళి, సువార్త ఎందుకు చెప్పకూడదు, మనకున్నది ఒకే ఒక జన్మ, ఇంకో జన్మ లేదు. ఈ జీవితంలో రక్షణ పొందితే పరలోక రాజ్యం, ఆత్మను సంపాదిస్తే బహుమానం. అంటే కలిగి ఉన్నవాడు కాస్త మంచి బట్టలు వేసుకుంటాడు, లేనివాడు మామూలు సాధారణ బట్టలు వేసుకుంటాడు. కలిగి ఉన్నవాడు కాస్త మంచి జర్నీ చేస్తాడు, కారులో వస్తాడు, లేదా ఫ్లైట్లో వస్తాడు, లేదా మెట్రోలో వస్తాడు. లేనివాడు నడుచుకుంటూనో, సైకిల్ వేసుకునో, లేదా చిన్న ఆటోలోనో, షేరింగ్ ఆటోలోనో వస్తాడు. జనరల్గా తేడా చెప్తున్నాను మీకు నేను. ఓకే, అలాగే రక్షణ పొందితే పరలోకం వెళ్తాం కృప ద్వారా. కానీ కొన్ని ఆత్మలు సంపాదిస్తే ఖరీదైన జర్నీ అన్నట్టుగా, అదే మనీ మంచిగా ఉందనుకోండి, మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తావు, మంచి హోటల్ రూమ్ తీసుకుంటావు, సెంట్రలైజ్డ్ ఏసీలో ఉంటావు. అది లేదనుకోండి, సాధారణంగా మడత మంచాలు ఏదో బస్ స్టాండ్ల దగ్గర అద్దెకిస్తారు, దాని మీద పడుకుని 200, 300 రెంట్ చెల్లి చేస్తావు నీకున్న దాన్ని బట్టి. అలాగే కొన్ని ఆత్మలు సంపాదిస్తే పరలోకం నీకు ఘనమైన బహుమానం దేవుడిస్తాడు. నీ వాల్యూ వేరక్కడ. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా చేయడానికి ప్రేరేపించబడి ముందుకు వస్తే ప్రభు అంటున్నారు, నీకు కృప కలుగునగా. ఒక్క నిజమైన నిస్వార్థమైన సేవకుడు, పరిచారకుడు ఒక వ్యక్తికి సువార్త చెప్తే ఆ పాపి రక్షణ పొందితే ఆ వ్యక్తి పరలోక రాజ్యములో ఎంటర్ అవుతాడు. ఆత్మను నువ్వు నరకం నుంచి తప్పిస్తావు. నెంబర్ 1, నీ వల్ల కొన్ని కుటుంబాలు కట్టబడతాయి, నీకు వల్ల కొంతమంది జీవితాలు మారిపోతాయి. పాప ఊపులోంచి బయటకు వచ్చేస్తారు, చీకటి ఊపులు బయటకు వచ్చేస్తారు, కొట్టుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎంతోమంది వచ్చి నా దగ్గరికి వచ్చి భార్య భర్తలు అన్న ఒకప్పుడు కొట్టుకునేవాడు, తిట్టుకునేవాడు, చంపుకునేవాడు, ఇట్లాంటివి ఉండేది మా కుటుంబాల్లో. ఇప్పుడు లేవన్న మీ వాక్యం ఉన్న తర్వాత అంటే ఎంత సంతృప్తి ఉంటుంది తెలుసా అండి, ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా. ఒకవేళ నీకు ఇష్టమైన వంట బిర్యానీ అనుకోండి, అది తిన్నప్పుడు కూడా నేను సంతృప్తి. కొన్ని ఆత్మలు మేలు పొందితే, కొంత స్వస్థపడితే, రక్షణ పొందితే అంత సంతృప్తి ఉంటుంది. ఇది ఆత్మీయుడిగా తెలుసు, అందరూ తెలియదు. ఈరోజు ప్రభు పేరిట ఎవరైతే నిలబడ్డారో, నీ ఎదుట ఏ గొప్ప పర్వతం నిలబడుకోకుండా దేవుడు చదును భూమిగా చెయ్యనుగాక. ఆయన కృప మీతో ఉండునుగాక. నాకిచ్చిన వాగ్దానం, నాకిచ్చిన అభిషేకం మీ మీద కూడా పనిచేసి, నా ఆత్మలో దేవుడు నాకిచ్చిన పాళ్ళు, మోషే మీద ఉన్న పాళ్ళు ఆనాడు ఆ 70 మందికి అనుగ్రహించినట్టుగా అనుగ్రహించి అనేకమైన ఆత్మలు ప్రభు తొట్టు తిప్పుటలో మీ ద్వారా మిరాకిల్స్ చేసి దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ప్రొటెక్ట్ చేయనుగాక. మీకు కృప కలుగునుగాక. గట్టిగా ఆమేన్. బలంగా వాడుకుంటాడు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు అంటున్నారు, జెరుబ్బాబేలుకు తోడుగా ఉండే దేవుడు కృపనిచ్చి ఎలాగున అతనికి విరోధంగా వచ్చినవి ఎలా చదును భూమిగా చేసి గతము కంటే మిన్నైనటువంటి స్థాయికి ఆ మందిరాన్ని కట్టించి దేవుడు మహిమ తెచ్చుకున్నాడు మన ద్వారా. అలా ప్రతి యాంగిల్లో, ఒకవేళ కోర్టు కేసులు, పోలీస్ కేసులు నుండి ఈ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదా, అవి చదును భూమిగా మారి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోనుగాక. జాబులు ప్రమోషన్ రావట్లేదా, ఆటంకపరిచే ఇవన్నీ కూడా చదును భూమిగా మారి దేవుడిని కృప తెరుచునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. ప్రతి యాంగిల్లో దేవుడిని కృపని ఇచ్చునుగాక. 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవా, ఈ కృప నాకు కావాలి, నాతోనే మాట్లాడావు, నీకు ఏ సమస్య అయితే ఉందో ఇప్పుడు చెప్పు ప్రభుకి. నీ కృపనివ్వండి. ఆటంకపరిచే ఏవైతే ఉన్నాయో అవి చదును భూమిగా మారిపోవాలని ప్రార్థన చేయండి. చెప్పండి, చెప్పండి, ప్రభుతో చెప్పండి, ప్రభుతో చెప్పండి. భూమి సమస్య, కుటుంబ సమస్యల, కలహాల, మానసిక ఒత్తిళ్ళ,
ఫ్యామిలీలో డిస్టర్బెన్సా, చదును భూమిగా మారునుగాక యేసు నామములో. ఆర్థిక ఇబ్బందుల చదును భూమిగా మారునుగాక. దేవుడు నీ కృప తెరుచునుగాక. ఆటంకపరిచే ప్రతి విరోధమైన ఏ ఆయుధం నీకు వర్ధిల్లకోకుండా దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడునుగాక. ఆ దర్యావేశ ఎలాగో జీవో రెజల్యూషన్ స్టార్ట్ చేసి ఆ మందిరాన్ని ఆపినోడిని ఉరి తీస్తానన్నాడు. అలా నీ విషయంలో ఎవరైతే అడ్డం వస్తున్నారో ఆ దయ్యపు దురాత్మ శక్తులను, చీకటి శక్తులు, అంధకార శక్తులను యేసు నామములో ఇప్పుడే ప్రభు ఆత్మ బంధించునుగాక. ఆమేన్. ఆటంకం తొలిపోయి దేవుడు నీ కృప తెరుచునుగాక. కృప నీకు కలుగునుగాక. నీ బిడ్డల వివాహ విషయమా కృప కలుగునుగాక. ప్రమోషన్ విషయమా, జాబ్ విషయమా కృప కలుగునుగాక. ఆరోగ్య విషయమా కృప కలుగునుగాక. నీ కుటుంబంలో సమాధానం, గొడవలు ఉన్నాయా, సమాధానం లేదా, కృప కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభా మాకు కృపనివ్వండి. ఈ పాండమిక్ టైంలో మేము క్షేమంగా సురక్షితంగా ఉంటే మాకు కృప కలుగునుగాక అన్నా. ధైర్యాన్ని, మాకు విశ్వాసాన్ని ఇవ్వండి. ఏ చీకటి మమ్మల్ని పనిచేయనివ్వదు. కృప దయచేయండి. ఎవరో చనిపోరని ప్రాపసీ వచ్చింది. మా పట్ల నీ కృప నుంచి నీ కృపగల కార్యాలు చేయండి. అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్యమైన ఆన్లైన్లో విషయం బిడ్డలు కూడా దర్శించండి. బ్లెస్ దెమ్. నీ కృపగల ఆత్మను తోడయించి జెరుబ్బాబెలుకు ముద్ర ఉంగరంగా చేసిన దేవా, నా కుమారుడే పని ఆరంభించును, ఆయన చేతిలో ముగించునన్నావు. అలాగే ముగింపు చేసావు. ఘనమైన మందిరం కట్టించావు. మునుపటి మందిరం కంటే వెనుకటి మందిరం మహిమను మించింది. ఆయన బిఫోర్ కరోనా ముందు మాకు ఏ స్థితి ఉందో, కరోనా ఆరంభమైన తర్వాత కొన్ని విషయాలు, ఆర్థిక ఇబ్బందులు, బిజినెస్ లాస్ అవ్వటం, జాబులు పోవటం, ప్రమోషన్ ఆగిపోవటం, పెండింగ్ పట్టడం, ప్రాజెక్టులు, ఇలాంటి ఏవే జరిగినాయో ఈ ఆటగాళ్ళను కొట్టివేయబడి కృప కలుగునుగాక. సొంత గృహాలు ఇవ్వండి. ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. ఉద్యోగాలు ఇవ్వండి. మ్యారేజ్ కాని వాళ్ళకి మంచి భాగస్వామ్యం మ్యారేజ్ చేయండి. అబ్రాడ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కృపగల డోర్స్ తెరవబడి కృప కలుగునుగాక. ప్రమోషన్స్ ఆటంకం అయ్యే వాళ్ళకి, పోస్టులు ఆటంకం అయ్యే వాళ్ళకి కృప కలుగునుగాక. అన్ని విషయాల్లో, స్వస్థత విషయాల్లో కృప కలుగునుగాక. గర్భఫల విషయంలో కృప కలుగునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మహిమ చెందండి. సేవ విషయాల్లో, పరిచర్య, సువార్త విషయాల్లో కృప కలుగునుగాక. అనేక మంది దైవజనులు ఒకవేళ ఈ లైవ్ వీక్షిస్తుంటే, తర్వాత వీక్షిస్తుంటే వారికి వారి సంఘముల్లో కృప కలుగునుగాక. కృపగల డోర్స్ ఓపెన్ అయ్యి మునిపటి కంటే అధికముగా పరిచర్య విస్తరించునుగాక. అలాంటి కృపనిచ్చి గొప్ప కార్యములు చేసి మహిమ చెందండి. నీ దీవెన దయచేయి. ఆశ్చర్యకార్యాలు జరిగించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 3 సార్లు ఆమేన్. ఇప్పుడు 2 సార్లు కృప, గట్టిగా కృప కలుగునుగాక. ఓకే. ఇప్పుడు ఈ పక్క వాళ్ళకోసారి, ఈ పక్క వాళ్ళకోసారి, బ్రదర్ లేదా సిస్టర్, మీకు కృప కలుగునుగాక. వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఎవరున్నా సరే నీకు కృప కలుగునుగాక అని చెప్పండి. దేవుడు ఆ మాటను పోషించునుగాక, దీవించునుగాక.